అన్న కోసం చాలా కష్టపడి పాదయాత్ర చేసి 100 కిలోమీటర్ల దూరం నడిచి అన్న పార్టీ బావుండాలి, అన్న సీఎం అవ్వాలని కోరుకున్న వ్యక్తిని ఎటువంటి పదవి ఇవ్వకుండా బయటికి గెంటేసిన మాట వాస్తవం కాదా? చివరికి ఆమెకి ఏదైనా ఆపరేషన్ జరిగి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా కనీసం పరామర్శ కూడా ట్వీట్ కూడా పెట్టని మాట వాస్తవం కాదా? ఇంత దేని గురించి అడుగుతున్నారు? షర్మిల గురించా? ఆఫ్‌కోర్స్ సెల్వి గురించి. ఏ ఏ ఇప్పుడు మరి ఆ విషయం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏమయ్యాడు? హ్మ్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏమయ్యాడు? అప్పట్లో ఎందుకు గుర్తించలేదు? పురంధరేశ్వరుని ఎందుకు గుర్తించలేదు? హ్మ్. పార్టీ ప్రచారం కోసం తన ఒళ్ళు హూనం చేసుకొని భయానకమైనటువంటి ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్‌ని ఎందుకు గుర్తించలేదు? హ్మ్. వాళ్ళ ఎదుటివారి ముడ్డి చూద్దామంటే కాదు, ముందు మన ముడ్డి కింద ఏముందో మనం తెలుసుకోవాలి. గురివింద కింద తాన ముడ్డి కింద నలుపెరగదని ఎదుటివాడి మీద అంటం మామూలే. ముందు మనం చూసుకోవాలి. కానీ మీరు కంపారిజన్‌లు చేస్తున్నారు తప్పించి కంపారిజన్ కాదు, నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టలేదు, జగన్మోహన్ రెడ్డి వద్దనలేదు, జగన్మోహన్ రెడ్డి దూషించలేదు, జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదు. ఎవరో చెబితే మాట్లాడుతున్నట్టుగా, ఎవరో చెబితే చేస్తున్నట్టుగా, ఎవరో చెబితే చూస్తున్నట్టుగా అక్కడ జరుగుతున్నాయన్న విషయం మీకు అర్థం కాలేదా? నిజంగా అంత ప్రాభవం, అంత ప్రతిమ ఉంటే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఏపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎందుకు మళ్ళీ పురుడు పూసుకోలేదు? ఎందుకు పూసుకోలేదు? ఉందా సమాధానం? లేదు. ఎందుకంటే అక్కడ చాలా ఖచ్చితమైన విధానం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి మీద సంధించిన ఒక బ్రహ్మాస్త్రంలాగా వాడుకునే ప్రయత్నం, ఆ అన్న చెల్లినే వాడుకున్న మనుషులు అనవసరంగా కెలికాం కదరా అని అనుకుంటున్నారు. సరే, ఎన్నికల సమయంలో అయితే 2024 ఎన్నికలకు ముందు షర్మిల వెనక ఎవరున్నారనుకుంటున్నారు మీ అనాలిసిస్ ప్రకారం? ఏంటి ఎవరున్నారు? ఎవరు లేరు. ఆమె ఉంది. ఆమె ఉంది. అంతే. ఆమె ఒక్కటే. ఆమె ఒక్కతే ఉంది. హైదరాబాద్లో లేదా? హైదరాబాద్లో ఒంటరిగా పోరాటం చేయలేదా కొన్ని చోట్ల? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? అప్పుడే ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు? బికాస్ దిస్ ఇస్ నథింగ్ బట్ పొలిటికల్ గేమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ ఏమన్నా గొడ్డుపోయిందా? 13-15 మంది వ్యక్తులు ఉన్నారు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ జెండా భుజం మీద మోస్తూ ముఖ్యమంత్రి కావాలన్న కోరికతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? పోరాటం చేసి ఎందుకు ఇచ్చారు? చాలా బలంగా ఫోర్స్ఫుల్ గా ఫైట్ చేసి ప్రతి నియోజకవర్గంలో పోరాటం బలము కాదు, ప్రతి నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ కి పురుడు పోసి కాంగ్రెస్ని తిరిగి మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి అందరికీ కాంగ్రెస్ని బలోపేతం చేసి తన భుజాల మీద వేసుకొని సింగిల్ హ్యాండ్గా తీసుకొచ్చాడు కాబట్టి సీఎం అయ్యాడు. మరి ఓటుకు నోటు కేసులో ముద్దాయి కదా, ముద్దాయి కదా అని సీఎం అయ్యాడుగా. బురదలో ఉన్న యోగం ఉంటే వచ్చి సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఈ విషయం అందరూ గ్రహించాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక పార్టీ యొక్క పగ్గాలు ఇచ్చేటప్పుడు హైకమాండ్ కానీ తీసుకునేటప్పుడు ఆ సదరు వ్యక్తి కానీ ఒక కమిట్మెంట్తో తీసుకోవాలి, ఒక కమిట్మెంట్తో ఇవ్వాలి. అలా జరిగింది రేవంత్ రెడ్డి విషయంలో మాత్రమే. రేవంత్ రెడ్డి విషయంలో మాత్రమే అలా జరిగింది, మిగతా వాళ్ళలో జరగలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో గెలవటం కోసం అమ్మ బూతులు తిట్టిన రాహుల్ గాంధీని కూడా బయ్యా అంటూ లవ్ చేసి కౌగిలించుకొని ఎన్నికలకు వెళ్ళారు. ఏం జరిగింది? ఓడిపోయారు. అలాగే అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీని నోటికొచ్చినట్టు దుయ్యబట్టారు. నేను ఆనాడే అన్నా, తిట్టిన నోళ్ళు పొగుడుతాయి, ఆ భుజాలే పల్లకి మోస్తాయని. ఇప్పుడు ఏం జరుగుతోంది? మళ్ళీ కలిసారు, కలిసి నడుస్తారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ బండ బూతులు తిట్టుకున్నారు. నేను అన్నా, ఒరే రేపు వీళ్ళంతా కలిసి కూర్చుని భోజనం చేస్తారా, అంతా కలిసి జగన్ని ఓడిస్తారా అన్న. ఏం జరిగింది? కలిసిపోయి కంటెస్ట్ చేశారు, కలిసి కంటెస్ట్ చేశారు. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. రాజకీయంలో పదవీ కాంక్ష, పదవీ వ్యామోహం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ డాష్ 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 నేను చెప్పను. ఆయన చుట్టూ పెద్ద ఎత్తున ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే జనం వచ్చారు, కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, డిజాస్టర్ అయిపోయాడు కదా. ఎవరు? 2019 ఎన్నికల ఎవరు? 24 సారీ 24 ఎన్నికల ముందు కూడా వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రతి సభ అంగరంగ వైభవంగానే జరిగింది. ఎక్కడ తగ్గల.
ఇది వాస్తవం. మరి జనాలు ఎందుకు అలా తొక్కేశారు? ఎవరు ఓటు తొక్కలా? ఓటు ఈవీఎం మహత్యం ఇది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, నా ఒకటి అడుగుతా, సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి? అకౌంట్ మనది, హ్మ్. ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుంది, పిన్ నెంబర్ మన దగ్గర ఉంటుంది, అన్నీ మన దగ్గరే ఉంటాయి. కానీ ఎవడో మన డబ్బు కొట్టేస్తాడు. హ్మ్. ఎవడో మన డబ్బు కొట్టేసినట్టు ఎవడో ఓటు ఎందుకు వేయకూడదు? హ్మ్. నేను నేరుగా అడుగుతున్నా, ఎవడో మన డబ్బు కొట్టేసినట్టు ఎవడో ఓటు ఎందుకు వేయకూడదు? సరే, అది కాసేపు పక్కన పెడదాం. ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. అవును. యు గో అండ్ సెర్చ్ ఇట్. మనం ఏమీ ఆపరేట్ చేయకుండా, చేతులు పెట్టకుండా ల్యాప్టాప్లో స్క్రీన్ మీద అన్ని కదులుతూ ఉంటాయి, అన్ని చేస్తూ ఉంటారు. అంటే ఎవరో ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తున్నారని ఈజీగా పసిగడతారు. ఈవీఎంలో కూడా అదే జరిగిందిగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మొత్తం వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? హ్మ్. 175 మంది ఎమ్మెల్యేలకి ఒక్క 11 మంది ధీటుగా ఉన్నారు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంతమందికి సమానం? పాండవులు కౌరవులు అనుకోవాలా? హ్మ్. మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా క్లియర్గా చెప్తున్నా, హ్మ్. సైబర్ నేరాల తరహాలో ఈవీఎంలో జరిగిందా? ఒక డౌట్ నాకు అడగాలని ఉంది. 2019 ఎన్నికల్లో కూడా ఈవీఎం మ్యాజిక్ 2019 ఎన్నికల్లో ఈవీఎంల గోల ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు అంటే ఆ రోజు ప్రభుత్వ ఏర్పాటుకి ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో అది ఆచరించడం మొదలుపెట్టాడు. ఆ చెప్పింది ఎవరికి? బడుగు బలహీన వర్గాలకి, చేనేత జౌళి కార్మికులకి, కార్మిక కర్షక రైతులకి, నిరుద్యోగ యువతకి, స్టూడెంట్స్కి చెప్పింది చెప్పినట్టు చేస్తూ వచ్చాడు. అంతే. ఈవీఎం మ్యాజిక్ వర్కౌట్ అయితే, అదే నిజమైతే ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో బీజేపీ వచ్చేది కదా, కూటమి కాకుండా. ఎవరు? నేను ఉన్నంత వరకు బీజేపీ అనేది ఇంకొకరి సహాయం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు చెయ్యలేదు. తెలంగాణలో కూడా ఎక్కడా చెయ్యలేదు. ఇది రికార్డు చేసుకొని కావాలంటే దగ్గర పెట్టుకొని రోజు చూసుకొని నా మొహాన ఫోన్ చేసి చెప్పండి, అయినప్పుడు చూద్దాం. జరగదు. తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇంకొకరి చెయ్యి పట్టుకునే బీజేపీ ప్రభుత్వంలోకి రావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఈ రెండు చోట్ల సాయం లేకుండా రాదు మిత్రమా. ఉందిగా మన బాల డయలాగు, సమయం మించుతోంది మిత్రమా అని. ఎన్నికలు వస్తున్నాయి మిత్రమా, మళ్ళీ వాటేసుకుందాం రా, ఇంతే ఉంటుంది.